500 కోట్ల రూపాయలు జగన్కి ఇచ్చినాడు సెకీ ఒప్పందంలో అని చెప్పి ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే ఆదానితో కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అట్లా ప్రతి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు పైన చేస్తున్నట్టు అలిగేషన్స్ అన్ని ఒక్కోటి నీరుగారిపోతున్నాయి. రీజన్ ఏంటంటే అలిగేషన్స్ లో ఆధారాలు లేవు. ఇప్పుడు ఋషికొండకు వస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూటమి పార్టీలు, ఆ రోజు పార్టీలు, ఈ రోజు ప్రభుత్వం ఏం ఆరోపించారు? జగన్మోహన్ రెడ్డి గారు నిబంధనలకు వ్యతిరేకంగా కడుతున్నాడు, రహస్యంగా కట్టేస్తున్నాడు, బోడుగుండు కొట్టేసినారు, ప్రకృతిని విధ్వంసం చేసినారు, అవినీతికి పాల్పడుతున్నారు, ఇన్ని మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత కానీ ఈ రోజు ఏమైంది? ఇప్పుడు 16 నెలలైంది. నిబంధనలకు వ్యతిరేకంగా చేసిన, చట్టాన్ని ఉల్లంఘించిన, లేదా పర్యావరణ హాని చేసిన ఇమీడియట్ యాక్షన్ తీసుకోవచ్చు కదా. సంబంధిత అధికారులపైన ఒక్క అటెండర్ పైన యాక్షన్ తీసుకున్నారా? ఈ ఋషికొండ విషయంలో తప్పు జరిగిందని 16 నెలలైంది. ఋషికొండలు పనికి ఎందుకు పనికి వస్తాయి, ఎందుకు పనికి రావు, దాని గొప్పతనం ఏంటంటే మాట్లాడే ముందు టెక్నికాలిటీస్ పరంగా చూసినప్పుడు ఒక తప్పు జరగలేదని నిరూపించబడింది కదా. మీ 16 నెలల్లో తప్పు చేస్తుంటే మీరు ఉమ్ముడు వదిలేస్తుంటారా? ఎన్ని కేసులు పెడుతున్నారు? అట్లాంటి తప్పు చేసినట్టు తిరుగుంటే ఈజీగా ఎత్తి లోపలేస్తుంటారు కదా. ఒక్క అటెండర్ పైన కూడా చర్య తీసుకోలేదంటే ఏం తేల్చారు? కాబట్టి గతంలో మీరు చేసిన అలిగేషన్స్ అన్ని ఫాల్స్ అనేది మీరే నిరూపించారు. రెండు, ఋషికొండ భవనాలు అధికారులకు వచ్చిన తర్వాత వైఖరి మార్చుకున్నారంటే ఆడికి ఒకసారి ఉప ముఖ్యమంత్రి పోతాడు, ఒకసారి ఎమ్మెల్యేలు పోతారు, ఒకసారి టూరిజం మంత్రి పోతాడు. ముఖ్యమంత్రి గారు దూరం నుంచో దగ్గర పోయి చూసినారు. చూసి ఏం మాట్లాడినారు? ఏంది ఈ బిల్డింగ్లు? జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ సభ్యులు, తన భార్య, తన పిల్లలతో ఆహ్లాదకరంగా ఉండడం కోసం ఆ పక్క సముద్రం, ఈ పక్క కొండలు పెట్టుకోవడం కోసం 100 కోట్లు తగలేసినాడు. తను ఉండడం కోసం హోటల్ లాగా ఉండడం కోసం చేశారని చెప్పారు. రెండు, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి విలాసంగా ఉండడానికి తప్ప ఇంకా అవి ఏవీ పనికిరావు, దాని దేనికి ఉపయోగపడలేవు అని చెప్పినారు. దీంట్లో బాత్రూమ్లన్నీ అవన్నీ తీసేసి ఇలాంటి బాత్రూమ్లు అవసరమా, ఎంత చేయాలో అదే లగ్జరీగా మార్చేసినాడని, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసినాడని, అది తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్ప దేనికి వాడుకోలేమని, దేనికి వాడుకోవాలో తెలియలేక ఇబ్బంది పడుతున్నామని, ఇన్ని 100 కోట్లు వేస్ట్ అయిపోతాయి, ఇన్ని మాట్లాడేసినారు. ఈ